రైట్. సో ఏం చేసినా అధికారంలోకి రావడమే, తెలంగాణలో అధికారంలోకి రావడమే వాళ్ళ పరమావధిగా చేస్తున్నారంటారు. రైట్. ఓకే. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోంది ఎస్ఐఆర్ ముసుగులో. అందుకోసమనే ఈ ఇంత ఏమాత్రం అవగాహన లేని బిఎల్ఓలు అసలు ఇంటింటికి 3 సార్లు తిరుగుతారని చెప్పి ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోలేదు. తర్వాత రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పనికి వెళ్ళేటువంటి టైం చూసుకొని వాళ్ళు రావడము, బిఎల్ఏలకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు రావడము, ఈ రకంగా జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వము పర్యవేక్షణ ఉండాలి కదా. ఎందుకు ఆ అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఫెయిల్ అవుతుందా? ఏం జరుగుతోంది సార్ ప్రక్రియలో? ఇప్పుడు రోజా మేడం, మీరు ప్రారంభంలో చెప్పినటువంటిది 1952 నుంచి ఇప్పటి వరకు ఒక 13-14 సార్లు ఈ రివిజన్ 13 సార్లు రివిజన్ జరిగిందని మీరే ఒప్పుకున్నారు. దాంట్లో అధిక భాగం కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన లక్ష్మణనరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మణనరసింహారెడ్డి గారు ఒక మాజీ సర్పంచ్ కడతాల విలేజ్కి. మరి ఆ ఊర్లో ఎంతమందిని రేపు తీసేస్తారో ఆయన సర్పంచ్ కాబట్టి, మొన్ననే లేటెస్ట్ సర్పంచ్ కాబట్టి ఆ ఊర్లో ఎంతమందిని తీసేస్తారో ఆయన లాస్ట్ నాడు చెప్పాలి. ఇదే చర్చ పెడదాము ఎంతమందిని తీసేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ అదే ఈసీ బీజేపీకి జేబులో దీనిలాగా తయారైందని. వాళ్ళకి ప్రజల్లో మద్దతు లేనప్పుడు వరుసగా పెట్టి అనేక రాష్ట్రాలు ఓడిపోతున్నప్పుడు ఎత్తుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నటువంటి ఆన్సర్ అది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమంది వచ్చింది ఇప్పుడు? ఎంతమంది చెప్పండి? ఇప్పుడు బీహార్లో తీసేసినారు. ఇప్పుడు నేను చెప్తాను, ఊరికే తీసేయడం అనేది ఇక్కడ కూడా తీసేస్తారు. ఏం తీసేస్తారు? నా ఇంట్లో ఎంతమందిని తీసేస్తారు చెప్తాను. మీకు ఉన్నట్టుగానే నాకు కూడా ఇంతవరకు ఫామ్ రాలేదు. నాది యాకత్పురా కాన్స్టిట్యున్సీ ఓల్డ్ సిటీ. రాలే. నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తీసేస్తారు, తప్పకుండా తీసేస్తారు. చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లను తప్పకుండా తీసేస్తారు. తీసేయాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలా. ఇప్పుడు మా ఇల్లు ఉంది. మరి వ్యాలిడ్ ఓట్స్ ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో అంటున్నారు, మా ఇంట్లో అంటున్నారు, ఇవన్నీ వ్యాలిడ్ ఓట్స్ కదా. 17-1-376/H/A3 నా ఇల్లు. మరొకసారి 17-1-376/A-H3 అనేటువంటి నా ఇంటి యొక్క నెంబర్. ఇది నా ఒక్కటే. నేను మా మిస్సెస్ 25 సంవత్సరాల నుంచి ఉన్నాం. మా 3 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 3 అమ్మాయిల పేర్లు 2022 మాకు మా ఫ్రెండ్ ఒకటి పంపించినాడు. పంపిస్తే దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే 3 అమ్మాయిల పేర్లు ఉన్నాయి. ఇంకా అదనంగా మా ఇంటి మీద ఉన్నటువంటిది ఏంటంటే భాస్కర్ అనే వాడి పేరు, బీవీకే ప్రసాద్, ప్రశాంత్, సయ్యద్ షబీర్ అహ్మద్, సయ్యద్ మహమ్మద్ అజీల్, సయ్యద్ ఆదిల్ అహ్మద్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, సయ్యద్ జలీల్ అహ్మద్. ఇవి పేర్లు. ఎవరండి వీళ్ళు? నాకున్నదే 2 బెడ్రూమ్ పోర్షన్. సో మీ ఇంటి అడ్రస్ పైన వీళ్ళందరూ ఉన్నారు. చెప్తున్నా కదా. నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నా. హౌసింగ్ బోర్డు ఇల్లు నాది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంతకంటే పెద్దగా నా హంగామా ఏం లేదు నాకు. నేను ఉన్నదే మేము ఇద్దరం. 25 సంవత్సరాల నుంచి మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయినారు. అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు సిటిజన్స్, ఒక అమ్మాయి కాదు. అలా ఎట్లా ఇద్దరిని తీసేయాలా? ఇప్పుడు నా ఇంటి నుంచి 10 మందిని తీసేయాలనా లేదా చెప్పండి? నా 2 అమ్మాయిలతో సహా సిటిజన్స్ కాబట్టి ఇక్కడ ఓటు హక్కు ఉండదు. తీసేయాలా అంటే 10 మందిని నా ఇంట్లోకి వెళ్ళి తీసేస్తే, వెంకట్ గారు చెప్తున్నారు ఏంటంటే లక్షల మందిని తీసేస్తారంటే తీసేస్తారు. ఎందుకు తీశారు? ఇట్లా ఎన్ని ఉన్నాయి. ఇది నాది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా శ్రీరాములు యాదవ్ గారు, మా బలమైనటువంటి అభ్యర్థి, గత ఎన్నికల్లో 1,00,000 ఓట్లు సంపాదించినటువంటి అభ్యర్థి, గత 6 నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు. ఆయన మీద అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసి రోడ్లంతా తిప్పి మొన్న 4 రోజుల కింద ఆయన జల్పల్లి మాజీ మున్సిపల్ ప్రాంతం లోపల 42,000 మంది లిస్టు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిండండి. మా శశిధర్ రెడ్డి గారు ఆయన కలిసి ఇచ్చినారు. కలెక్టర్కి ఇచ్చినాము, నారాయణ రెడ్డి గారికి ఇచ్చినాము. దాని మీద రివ్యూ జరుగుతుంది. దీని మీద చనిపోయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, దొంగ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది 76 డివిజన్లలో 65 కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేము. అక్కడ అదొక మరొక దేశంలో ఉన్నట్టుగా, పాకిస్తాన్ లో ఉన్నట్టుగా ఉంటది. వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేది కష్టం. రోహింగాలు ఉన్నారు అక్కడ. ఇవాళ ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వచ్చినాడు అక్కడికి ఎంక్వైరీ దాని మీద రిప్రజెంటేషన్ మీద వచ్చి పోలీసు వాళ్ళని అడిగినాడు. ఎక్కడున్నారంటే 32 ప్రాంతాల క్యాంపులు ఉన్నాయి రోహింగాలవి. ఏం తప్పే ఉందండి? రోహింగాలు దేశ భద్రత కోసం, దేశ సమగ్రతకు అడ్డం పడేటువంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ వంతపాడి వాళ్ళని రక్షించుకునేటువంటి పద్ధతి లోపల ఓట్ల కోసం, సీట్ల కోసం చేస్తున్నటువంటి ఈ మత విధమైనటువంటి పద్ధతిని తొలగించకూడదా? మీరు చెప్పండి. రేపు రాకపోతే వాళ్ళకి ఓట్లు ఎవరికి వస్తుందో చెప్పండి. ఎంతమంది ఉన్నారండి బాలాపూర్ ఏరియాలో? జల్పల్లి ఏరియాలో ఎంతమంది ఉన్నారండి?